క్లర్క్ పోస్టులు మాత్రం పక్కా గ్యారంటీ. నేటి పిల్లలు పెద్దయ్యాక ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, యాక్టర్లు అవుతారో లేదో గ్యారంటీగా చెప్పలేం, కానీ ఖచ్చితంగా మాత్రం క్లర్కులు అదేనండి రాసే పనివారు అవుతారని ఖచ్చితంగా పక్కా గ్యారంటీగా చెప్పవచ్చు. లేకపోతే ఏంటండి, చదువు అంటే 24 గంటలు నాన్ స్టాప్గా రాయటమేనా? ఇక చదువులో వేరే వ్యాపకం ఏమీ లేదా? నేటి సార్లు, టీచర్లు పిల్లలను మరయంత్రాలుగాను, రోబోలుగాను చూస్తున్నారు. పిల్లల కళ్ళు తలలోంచి ఊడి కింద పడిపోయే అంతగా, అలాగే చేతులు రెండు బాడీ నుండి సపరేట్ అయి ఊడిపోయే అంతగా హోంవర్క్ ఇస్తున్నారు. స్కూల్లో రాయిస్తున్న రాతలతోనే పిల్లలు పూర్తిగా అలసిపోయి నీరసంగా ఇంటికి వస్తుంటే, మరలా ఇంటికి వచ్చాక కూడా మరలా స్కూలుకు బయలుదేరే వరకు రాయలేనంత హోంవర్క్లు ఇస్తున్నారు. ఈ విధానం మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎంతో శ్రద్ధతో చదివేసుకుంటున్నారు, నిరంతరం పుస్తకాలు పట్టుకుని వేలాడిపోతున్నారు అని సంతోషిస్తున్నారే గాని, పిల్లలు అనుభవిస్తున్న ఈ హోంవర్క్ నరకం గురించి అస్సలు ఆలోచించటం లేదు. ఈ దిక్కుమాలిన చదువులు చదవలేక పిల్లల ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. అలాగే మరోపక్క పిల్లలు తీవ్రమైన మానసిక సమస్యలకు లోనై బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుల కంటే ముందు పిల్లలు, వారి ప్రాణాలు, వారి ఆరోగ్యం ముఖ్యమని తల్లిదండ్రులు, సార్లు, టీచర్లు ముందుగా గ్రహించండి. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.